ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. దేవుని నామంలో, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ దినము చాలామంది బాధలో ఉన్నప్పుడు దేవుని మీద ఎలా నమ్మకం ఉంచాలి అని అనుకుంటారు. ఎలా నమ్మకం ఉంచగలుగుతామండి చెప్పండి? మనకు బాధ వెంబడి బాధ మనం మేలుకోలేకుండానే ఇంకొక బాధ మన జీవితంలో వచ్చి పడుతూనే ఉంటాయి. పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? దేవునిపైన నమ్మకం పెట్టుకోగలమా అనేటువంటి సందేశము ఈ దినము నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రేమైన సహోదర సహోదరులారా, ఈరోజు సందేశం వింటున్న మీలో కొంతమంది బయటికి నవ్వుతూ ఉండవచ్చు, కానీ మీ హృదయంలో మాత్రం చాలా పెద్ద బాధ ఉండవచ్చు. ఎవరితోనూ చెప్పుకోలేని బాధ, ఎంత ప్రయత్నించినా పరిష్కారం కాని సమస్య, ఎన్నోసార్లు ప్రార్థించినా మార్పు కనిపించని పరిస్థితి. మనసులో ఒక ప్రశ్న, ప్రభువా నేను ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి? కొన్నిసార్లు మనం దేవుని నమ్మాలని అనుకుంటాం, కానీ పరిస్థితులు మన విశ్వాసాన్ని కదిలిస్తూ ఉంటాయి. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తూనే ఉంటాయి. మన మనసు చాలా అలసిపోతూ ఉంటుంది. దేవుడు నిజంగా నాతో ఉన్నాడా అనే ప్రశ్న కూడా రావచ్చు. ఈరోజు నీతో నేను ఒక విషయం పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. బాధ రావటం వల్ల దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు. కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు దేవుడు మనకు దూరంగా ఉన్నాడని అనుకుంటాం, కానీ నిజానికి మనకు ఆయన అవసరం ఎక్కువగా ఉన్న సమయమే ఆయన సన్నిధిని ఎక్కువగా వెతకాల్సిన సమయం. బాధలో దేవుని నమ్మడము అంటే మన జీవితంలో ఎప్పుడు సమస్యలు ఉండవని కాదు. దేవుణ్ణి నమ్మడము అంటే సమస్య ఉంది, అయినా దేవుడు నాతో ఉన్నాడు. నాకు సమాధానం తెలియదు, కానీ దేవునికి తెలుసు. నాకు దారి కనిపించటం లేదు, కానీ దేవుడికి దారి చూపించగలడు. నేను బలహీనంగా ఉన్నాను, కానీ దేవుడు నాకు బలం ఇవ్వగలడు. ఇదే విశ్వాసం. మన పరిస్థితి బాగున్నప్పుడు దేవుని నమ్మడం సులభం, కానీ పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ప్రభువా నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను అని చెప్పడం నిజమైన విశ్వాసం, బలమైన విశ్వాసం. దేవుడు నీ బాధను చూస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు నీ బాధను చూస్తూ ఉన్నాడు. కీర్తనలు 34:18 ఇలా ఉంది, విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉన్నాడు, యెహోవా ఆసన్నుడు అని రాయబడింది. ఎందుకంటే ఆసన్నుడు అని అంటే అక్కడ ఉంటాడు అనేసి, ఆసన్నుడు అంటే దగ్గరగా ఉండేవాడు అనేసి, నీతో పాటు ఉండేవాడు, కూర్చునేవాడు నీతో కూడా అని. నీ హృదయము విరిగిపోయిందా? నువ్వు లోపల చాలా బాధపడుతూ ఉన్నావా? అయితే ఈ వాక్యం నీకోసమే వచ్చిన మాటగా తీసుకో. దేవుడు నీకు దూరంగా లేడు. నీ కన్నీళ్లను చూసి దేవుడు నిన్ను వదిలిసే దేవుడు కాదు. నీ బలహీనతను చూసి నిన్ను వదిలిపెట్టేవాడు అంతకన్నా కాదు. నువ్వు ఏడ్చినప్పుడు ఆయన నీ కన్నీళ్ళు తెలుసు. నువ్వు మాట్లాడలేక మౌనంగా ఉండేటప్పుడు నీ మౌనం కూడా ఆయనకి తెలుసు. యోబు జీవితాన్ని గుర్తు చేసుకోండి. బైబిల్లో యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అతనికి ఒకసారి చాలా నష్టాలు ఎదురయ్యాయి. అతనికి అర్థం కాలేదు, ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న అతని జీవితంలో వచ్చింది. అయినా యోబు దేవునితో తన సంబంధాన్ని పూర్తిగా వదిలిపెట్టుకోలేదు. అతని పరిస్థితి మారటానికి ముందే అతని విశ్వాసం పరీక్షింపబడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. మనకు అన్నీ అర్థం కావాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మటానికి అన్నీ అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం రాకపోవచ్చు, కానీ కొన్ని ప్రశ్నల మధ్య కూడా దేవుని పట్టుకొని ఉండవచ్చు. ఎందుకు అని అడిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం మొదట ప్రశ్న చాలాసార్లు ఈ విధంగానే అడుగుతాం, ఎందుకు ప్రభువా? నాకే ఎందుకు ప్రభువా? ఎందుకు నా కుటుంబానికే ప్రభువా? ఎందుకు ఇంత ఆలస్యం ప్రభువా? ఎందుకు ఇంత కష్టం నాకే వచ్చింది ప్రభువా? ఈ ప్రశ్నలు రావటం మనిషికి సహజం, కానీ ఎందుకు అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నలో మన జీవితం అంతా ఉండిపోతుందన్నమాట. మన సమయంలో మనం ఇలా కూడా అడగాలి, ప్రభువా ఈ పరిస్థితిలో నేను నిన్ను ఎలా నమ్మాలి? ఎందుకు ప్రభువా అని నువ్వు క్వశ్చన్ చేసే బదులు, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నీతో నిన్ను అడవగలను ప్రభువా? ఎలా నిన్ను నమ్మాలి ప్రభువా?
ఎలా నడిపిస్తావు ప్రభువా? నీ దగ్గర ఈ పరిస్థితులను బట్టి నేను ఏం నేర్చుకోవాలి ప్రభువా? నాకు ఈ అడుగులు వేయటం నాకు నేర్పించు ప్రభువా. విశ్వాసంతో అడుగులు ఈ పరిస్థితుల్లో వేయటం నాకు నేర్పించు ప్రభువా నువ్వు అడగాలి. అప్పుడు మన దృష్టి సమస్య నుండి దేవుని వైపు మరుగుతుంది. తుఫాన్లో యేసు ప్రభు శిష్యులతో ఉన్నాడు. ఒకసారి శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. అలలు బలంగా వచ్చాయి. పడవ ప్రమాదంలో పడింది. శిష్యులు భయపడ్డారు. కానీ ఒక గొప్ప విషయం, యేసు కూడా అదే పడవలో ఉన్నాడు. తుఫాను రాకుండా ఆయన వారిని ఆపలేదు. కానీ తుఫాను మధ్యలో వారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఇది మన జీవితానికి ఎంతో గొప్ప ఓదార్పు. ఆలోచించండి. దేవుడు మన జీవితంలో ప్రతి తుఫాన్లు ముందే ఆపకపోవచ్చు, కానీ తుఫాను వచ్చినప్పుడు మనతో ఉండగలడు. అందుకే నా జీవితంలో తుఫాను ఉంది అని మాత్రమే చూడకండి. నా తుఫాన్లో కూడా యేసు నాతో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నీకు బలం లేకపోయినా దేవుడు నిన్ను మోస్తాడు. కొన్నిసార్లు మనం చాలా బలహీనంగా మారిపోతాం. ప్రార్థన చేయడానికి కూడా శక్తి ఉండదు. వాక్యం చదవటానికి కూడా మనసు ఉండదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. అలాంటి సమయంలో నీ మీద నువ్వు కోప్పడకు. నీ మీద నువ్వు విశ్వాసాన్ని తగ్గించుకోకు. నీ మీద నీకున్న వాల్యూని తగ్గించుకోకు. నా విశ్వాసం తక్కువైపోయింది అని నిన్ను నువ్వు నిందించుకోకు. దేవుని దగ్గర చిన్నగా ఒక్క అడుగుతో వెళ్ళు. ఒక్క అడుగు దేవుని దగ్గరగా వెయ్యి. ప్రభువా నాకు బలం ఇవ్వు అని ఒక్క మాట చెప్పు. అది కూడా ప్రార్థనే. నీ చిన్న మాట అలాంటి పరిస్థితుల్లోని గొప్ప సహాయాన్ని పొందుకోగలుగుతావు. నీ హృదయంలో నుంచి వచ్చిన ఆ ఒక్క కన్నీటి బొట్టు కూడా దేవునికి తెలియదని కాదు. నీ బాధను ఒంటరిగా మోసుకోవద్దు. కొంతమంది తమ బాధను అంతా తమలోనే దాచుకుంటారు. బయటకు నవ్వుతారు, అందరితోనూ మాట్లాడతారు, కానీ లోపల మాత్రం విరిగిపోతూ ఉంటారు. ప్రియమైన వారలారా, నీ బాధను దేవుని దగ్గర పెట్టు. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడవలసిన అవసరము ఉంటే మాట్లాడండి. ప్రార్థన చేయండి. వారితో సహాయం కోరి ప్రార్థన చేయండి. వారితో పాటు సహాయం అవసరమైనప్పుడు సహాయం కోరడంలో బలహీనత కాదు. నీ బాధను ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు సహాయం చేసే మనుషులను కూడా జీవితంలో ఉపయోగించుకోగలడు. ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి నీ జీవితానికి చివరి మాట కాదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో అదే ఎప్పటికీ అలాగే ఉండాలని లేదు, ఉండదు కూడా. ఈరోజు నీకు తలుపులు మూసుకుపోయినట్టు కనిపించవచ్చు. రేపు మరో మార్గము దేవుడు నీ దగ్గరికే ద్వారాలు తెరుచుకుంటూ ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ దేవుడు అనేకమైనటువంటి మార్గాలను తెరవచ్చు. ఈరోజు ఉన్న కన్నీళ్ళు రేపు ఉండకపోవచ్చు. రేపు ఆనందంతో నువ్వే ఒక సాక్షిగా మారిపోవచ్చు. రేపు అనేది ఒక గొప్ప హోపు. ఆ హోపును మనం నిరీక్షణతో వేచి ఉండేటప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే సంఘర్షణలో దేవుడి పట్ల నువ్వు పెట్టుకునే ఒక విశ్వాసంతో ఒక యుద్ధము అనేది దేవునితో కలిసి నువ్వు జరిగించేటప్పుడు రేపు అనేటువంటి విజయము నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. ఈరోజు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావో అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ సమయంలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని తెలుసుకునే రోజు రావచ్చు. దేవుని మీద నమ్మకము ఉంచడం అంటే ప్రయత్నం ఆపడం కాదు. కొంతమంది దేవుని నమ్ముతారు అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అని అంటే అది వ్యర్థమైనటువంటి వాద. దేవుని నమ్ముతున్నావని చెప్పే నీవు బాధ్యతలను ఎప్పుడు కూడా విస్మయించకూడదు, వదలకూడదు. దేవుని నమ్ము. అదే సమయంలో నీ వంతు ప్రయత్నము చేయి. అవసరమైన చోట క్షమాపణాడు. కుటుంబంలో మాట్లాడాల్సిన చోట మాట్లాడి పరిష్కారం ప్రయత్నించుకో. ఇదే విధంగా నీ హృదయానికి భయాన్ని అప్పగించుకోకు. రేపు ఏం జరుగుతుంది, నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిదాన్ని అనేటువంటి మాటలు నీ పరిస్థితిలో నీ హృదయంలో అనుకునే బదులు అన్ని విషయాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, అంత గొప్ప దేవుడు నాకు తోడై ఉండేటప్పుడు ఈ చిన్న పరిస్థితి మార్చగలిగేటువంటి సామర్థ్యం ఆయనలో ఉండేటప్పుడు నేను ఎందుకు సమస్యను చూడాలని నీవు అనుకో. దేవునిపై నమ్మకం అంటే ఆయనకి పూర్తిగా పట్టుకోవడం. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకొని నడుస్తున్నప్పుడు దారి ఎంత పెద్దదైనా ఆ పిల్లవాడికి ఎంత భయం ఉండదు. ఎందుకంటే నాన్న నాతో ఉన్నాడు అనే నమ్మకం ఉంటుంది. అలాగే మనము దేవుని చేతిని పట్టుకోవాలి.
మనకు దారి తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో. మనకి రేపు అనేది తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో. మన పరిస్థితిని అర్థం కాకపోయినా నా తండ్రి నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం మనకి ఉండాలి. నీవు ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. నీకు చాలా బాధగా ఉంటే పెద్ద ప్రార్థన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఇలా చెప్పు, ప్రభువా నా బాధ నీకు తెలుసు. నాకు దారి చూపించటం లేదు, దారి కనిపించటం లేదు, కానీ నీవు నాకు దారి చూపుతావని నమ్ముతూ ఉన్నాను. నా భయాన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను, నా కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను, నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతూ ఉన్నాను. విడిచిపెట్టవద్దు, నన్ను నడిపించు. ఇంతే. నిజమైన హృదయంతో చెప్పిన మాట దేవునికి చాలా విలువైనది. ప్రియమైన సహోదరులారా, ఈరోజు జీవితంలో ఎంత పెద్ద బాధ ఉన్నా ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. నీ బాధ కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ సమస్య కంటే ఆయన శక్తి గొప్పది. నీ భయం కంటే ఆయన ప్రేమ గొప్పది. నీ కన్నీళ్ళు కంటే ఆయన ఓదార్పు గొప్పది. నీ బలహీనత కంటే ఆయన బలం గొప్పది. కాబట్టి ఈరోజు నీ హృదయంతో చెప్పు, నేను అర్థం చేసుకోలేకపోయాను. ప్రతిదీ దేవుడు నీ జీవితంలో అర్థం చేసుకోగలిగేటువంటి సమయాన్ని నీకు ఇస్తాడు. దేవుని నేను నమ్ముతాను, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని చేతిని పట్టుకుంటాను అనేటువంటి విశ్వాసం నీకు రావాలి. కీర్తన 46:1 మనం గుర్తు చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును బలమును, ఆపత్కాలమందు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, సహాయకుడు అని కూడా రాయబడింది. బాధలో ఉన్నప్పుడు దేవుని నుండి పారిపోకు, దేవుని వైపు పరిగెత్తు. నీ కన్నీళ్ళతో రా, నీ ప్రశ్నలతో రా, నీ బలహీనతతో రా, నీ భయంతో రా. ఆయన నిన్ను తిరస్కరించడు. దేవుడు నీతో ఉన్నాడు. మరి ఈ మాటలు నీవు నమ్మినట్లయితే నేను నీ కోసం చేసే ప్రార్థనలో ఏకీభవించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నీ చేతిలో పెడుతూ ఉన్నాం. వారి జీవితంలో ఉన్న ప్రతి బాధ నీకు తెలుసు. ఎవరు చూడని కన్నీళ్ళు నీవు చూశావు. ఎవరితోనూ చెప్పుకోలేని బాధలను నీవు తెలుసుకొని ఉన్నావు. నీకు తెలుసు తండ్రి. ప్రభువా, వారు బలహీనంగా ఉన్న చోట వారికి బలాన్ని ఇవ్వు. భయపడుతున్న చోట వారికి ధైర్యాన్ని ఇవ్వు. నిరాశలో ఉన్న చోట వారికి నిరీక్షణ ఇవ్వు. దారి కనిపించని చోట వారికి దారి చూపించు. వారి కుటుంబాలను కాపాడు, వారి పిల్లలను కాపాడు. వారి భవిష్యత్తుని చేతుల్లో తీసుకొని వారిని నడిపించు. బాధ మధ్యలో కూడా నిన్ను నమ్మే విశ్వాసాన్ని వారికి ఇవ్వు. వారి హృదయానికి నీ సమాధానాన్ని ఇవ్వు. నేను నీకు తోడై ఉన్నాననే మాటను వారు ప్రతిరోజు గుర్తు చేసుకునేలా చేయి. ప్రభువా, నిరాశలో నిస్పృహలో నాయన నేను ఎందుకు నమ్మాలి, నాకే ఎందుకు వచ్చింది కష్టము, నాకే నా జీవితంలో ఎందుకు వచ్చింది కష్టము అనే ప్రశ్నలు వారి జీవితంలో మెదులుతూనే ఉన్నాయి. ప్రభువా, అట్టి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగేటువంటి సమర్థుడు నీవే. ప్రభువా, అట్టి సమయాల్లో వారు ప్రభువా లోకం వైపు మరొకరి వైపు నాయన లొంగిపోకుండా ఈ లోకానికి నాయన ఈ లోకపు నాయన నిశ్చింతలోనికి ప్రభువా వారు నాయన ఇదిగో ప్రభువా లోకంలో నుంచి నిశ్చింతమైనటువంటి జీవితంలోని ప్రభువా వారు నీతో పాటు ఉండగలిగే కృపను దయచేయి. వారిని ప్రభువా వారి జీవితాలను కాపాడి నాయన సురక్షితమైనటువంటి నాయన క్షేమకరమైనటువంటి బ్రతుకుల్లోనికి వారిని నడిపించు. నాయన వారికి నీ కాపుదలను నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని, వారి జీవితంలో నీ చిత్తమును నెరవేర్చి కృప అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన ప్రియకుమారుని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో అతి మిక్కిలతో ప్రార్థించి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా